రొటీన్ని మీ పిల్లలకి ఇవ్వండి. టైం, మీ పిల్లలకి టైం ఇవ్వాలి. బోల్డ్ టైం ఉందంటే వాళ్ళకి ఇవ్వడం ఏంటంటే అది వాచి కూడా చేతికి కట్టిస్తాను నేను. అది కాదు టైం అన్నది. టైం ఇవ్వమంటే మీ పిల్లలతో మీరు కనీసం రోజుకి 1 గంట సేపు మీరు సమయం మీరు వాళ్ళతో కూర్చోవాలి. ఇలాగే నేను చెప్పానండి, ఒక విజయనగరంలో మెంటార్ స్కూల్కి వెళ్ళి ఇలా చెప్తే అక్కడ పిల్లోడు ఎలాగో నా నెంబర్ తీసుకొని 9th క్లాస్ కూడా నాకు ఫోన్ చేశాడు. ఏడుసార్లు మీరు మన పేరెంట్స్ మీటింగ్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న సాటిస్ఫైగా తయారైనదండి. ఏం రా అన్నాను. అంటే మీరు 1 గంట సేపు కూర్చోమన్నారు. రోజు తెల్లారు లేచి 1 గంట సేపు నా ముందు కుర్చీ వేసుకుని కూర్చోని అలా చూసుకొని వెళ్ళిపోతుండే సార్. కరెక్ట్గా 5 గంటలకు కూర్చుంటుండే కుర్చీ వేసుకొని ముందు అలా చూస్తుండే. ఏంటి మా నాన్న తెయ్యం పట్టి తెల్లాసరికి అన్నట్టుగా అది భయపడతాను. 6 గంటలు వేసరికి టైం చూసుకుంటే నా టైం అయిపోయింది వెళ్ళిపోతుంది. ఏంటి సార్ చెప్పినారు, మీరు ఏంటి సార్ చెప్పారా అన్నాడు. ఒరే నాయన నేను చెప్పింది మీ నాన్నకు ఒకసారి ఫోన్ ఇవ్వరా అన్నాను. అంటే నాన్న ఫోన్ ఇచ్చాడు, ఇదిగోండి మా నాన్న ఉన్నాడు. అవునండి నేనేం చెప్పానంటే 1 గంట సేపు టైం ఇవ్వమన్నారు సార్. సీరియస్గా రోజు అదే టైం మెయింటైన్ చేస్తాను. ఓ నాయన నీకు అర్థమైందిరా నాయన, అది కాదురా నేను టైం ఇవ్వమన్నది ఏంటంటే ఆ టైం పై కూర్చొని మీ పిల్లలతో మొదటి ఏదో చెప్పురా. ఒక రామాయణం మహాభారతం చెప్పు. నాకు రామాయణాలు రావండి మహాభారతాలు రావండి అన్నావు, కనీసం మంచి విషయాలు చెప్పు. అది నాకు రాదండి అన్నావు అనుకో, కనీసం నీ చిన్నప్పుడు జరిగిన 4 మంచి విషయాలు అంటే షేర్ చేసుకో. అంతేగాని పుష్ప 2 మీద అభిప్రాయం ఏంటి, రేపు సినిమాలు ఎటు వస్తున్నాయి, ఇవి దిక్కుమాల మాటలు కాదు మంచి మాటలు మాట్లాడండి. కాబట్టి ఇలా చెయ్యండి అంటే ఆ రోజు నుంచి మారాడట. ఆ ఫోన్ నెంబర్కి నేను 1 రోజుల తర్వాత ఫోన్ చేస్తే బాగుంది సార్ వాతావరణం మారింది, మా వాడు కూర్చొని 4 మంచి మాటలు చెప్తారు సంతోషంగా ఆయన అన్న. వీడు ఏదో ఒక తప్పు పని చేయాలనుకుంటాడు, కానీ వీళ్ళ నాన్న పొగడం గుర్తొస్తుంది. మళ్ళీ ఊళ్ళోకి వెళ్తాడు, ఎవడో వస్తాడు మా వాడు సూపర్ అంటాడు. ఎక్కడికైనా పబ్లిసిటీ చేస్తాడు, మా వాడు సూపర్ బాగా చదువుతాడు. వీడు ఇంకా ఎక్కడికి వెళ్ళి బతుకు చేసి ఒక ముద్ర పడిపోయింది. ముద్ర వేసే ఏ ముద్ర, వీడు సూపరు, వీడు గొప్ప ఇంటెలిజెంట్, వీడు గొప్ప డిసిప్లిన్, వీడు మంచోడు అని ముద్ర వేసే. ఎక్కడికి వెళ్ళి చిన్న తప్పు పని చేయాలన్నా ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఎవరో పక్కన వెళ్ళిపోయి తప్పు పని చేయాలంటే పక్కన అంటాడు, వీడు పలానా కామేశ్వరరావు కొడుకురా చాలా గొప్పవాడు అంటాడు. వీడు గొప్ప వీడు తెలుసు కదా, వీడు గొప్పవాడిగా మాట్లాడి ట్రై చేస్తాడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నవచైతన్య వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఇది 3R న్యూస్ అలాగే నవచైతన్య ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమాల్లో మీడియా వాళ్ళు ముందుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఇలాంటి పాఠశాలల్లో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే చదువుల మీదే తప్ప విలువల మీద పెద్దగా ఆ దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క పిల్లాడు చదువుకోవటం మీద తప్ప విలువైన సమాజ నిర్మాణానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టే రోజులు తగ్గుతున్న ఈ రోజుల్లో ఇలాంటి స్కూల్స్ ఈరోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టి దాని బాధ్యత ఒక్క టీచర్లదే కాదు, యాజమాన్యాలదే కాదు, తల్లిదండ్రులుగా వారి బాధ్యత ఉంది అని గుర్తెరిగేలాగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఖచ్చితంగా అవసరమని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పిల్లవాడి ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఇంపార్టెంటో టీచర్ పాత్ర కూడా అంత ఇంపార్టెంట్. ఇద్దరు కూడా కలిస్తేనే మంచి ఎదుగుదల అనేది పిల్లవాడిలో కనిపిస్తుంది. ఎప్పుడు ఒక్కసారి గమనించండి, విలువలు అనే వాటిలో చదువు ఉంటుంది తప్ప చదువులో విలువ ఉండదు. కాబట్టి విలువైనటువంటి సమాజ నిర్మాణం జరగాలి అంటే విలువలు నేర్పాల్సిన అవసరం తల్లిదండ్రులుగా టీచర్ల మీద బాధ్యత ఉంది. ఒక టీచరే రోల్ ప్లే చేస్తే వాడు ఈ సమాజానికి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తాడు. కానీ పేరెంటు టీచరు ఇద్దరు రోల్ ప్లే చేస్తే ఈ సమాజానికి ఒక అద్భుతమైన విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణానికి దోహదపడతాడు. మన చరిత్ర ఏది తీసుకున్నా విలువైన సమాజం ఉన్న రోజుల్లో విలువైనటువంటి మనుషులు బ్రతికే మధ్య ఇలాంటి ప్రత్యేకమైన పేరెంట్స్ మీటింగులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే తల్లిదండ్రులే ప్రధాన పాత్ర పోషించేవాళ్ళు, టీచర్లే తల్లిదండ్రులుగా యాక్ట్ చేసేవాళ్ళు, బాధ్యతాయుతంగా మెలగేవాళ్ళు. కాబట్టి ఇప్పుడున్న నవ సమాజంలో టెక్నాలజీ మీద దృష్టి పెడుతున్నారు తప్ప విలువల మీద దృష్టి తగ్గిందని నేను తెలియజేస్తూ, మరి ఇలాంటి విలువైనటువంటి సమాజ నిర్మాణానికి పాత్ర వహిస్తున్నటువంటి ఇలాంటి యాజమాన్యాలు, ఇలాంటి పాఠశాలలు, ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా మీలాంటి మీడియా వాళ్ళు కూడా వీటిని ప్రోత్సహిస్తూ సమాజానికి మేము మంచి చేస్తున్నామని చెప్పుకునే మీడియాల కంటే నిజంగా మంచి చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలని మీరు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం ఎంకరేజ్ చేస్తూ
ఆద్యాంతం ఉండి తెలుసుకొని ఇది సమాజానికి మీరు అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మిమ్మల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తూ, నేను శ్రీకాకుళం నుంచి కూడా ఎన్నెన్నో ఇలాంటి వివిధ ప్రాంతాల్లో ఈ పేరెంట్స్ మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఒకవైపు తల్లిదండ్రులకి, ఒకవైపు పిల్లలకి, ఒకవైపు సమాజానికి ఏమి ఇవ్వాలో నా వంతుగా ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఒక భారతీయ పౌరుడిగా నేను సర్వదా సతత సేవా కార్యక్రమంలో ఇలాంటి మంచి సమాజ నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అవుతున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు నన్ను పిలిచి ఈ రకంగా ఈ కార్యక్రమంలో నా చేత మాట్లాడించినందుకు యాజమాన్యం వారు శ్రీనివాస్ గారికి, అలాగే ఈశ్వరరావు గారికి, అలాగే 3R అండ్ నవచైతన్య ఈ మీడియా వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రతాప్ కుమార్ అండి. నేను ముఖ్యంగా వృత్తిపరంగా నేను ఒక స్కూల్ డైరెక్టర్ని అయినప్పటికీ కూడా ప్రవృత్తిపరంగా నేను ఒక ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ, అలాగే కచపి కళాక్షేత్ర అధ్యక్షుడిగా, అలాగే వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఈ సమాజ నవనిర్మాణానికి లేదా సమాజ విలువలు పెంచేటటువంటి కార్యక్రమం కూడా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమంగా భావిస్తూ ఎక్కడ ఎవరు పిలిచినా అక్కడికి వెళ్ళి నా వంతుగా నేను ఏదైతే సెషన్లో పాల్గొన్నానో ఆ సెషన్లో ఉన్న తల్లిదండ్రుల్లో ఒక్కరి తాలూకా ఆక్రందన, ఒక్కరి తాలూకా ఆ బాధని తీర్చగలిగేటటువంటి పరిస్థితి ఏర్పడితే, ఒక పిల్లవాడిని మార్చే పరిస్థితి ఏర్పడగలిగితే ఇంతకన్నా గొప్ప అవకాశం నేను అంటే జీవితంలో ఇంకా ఒకటి ఉండదని నేను భావిస్తున్నాను. కాబట్టి అటువంటి అవకాశాలని నాకు కల్పించిన ప్రతి క్షణం నేను వచ్చి ఆ యొక్క సేవా కార్యక్రమాలు పాల్గొనడానికి నిత్యం కూడా నేను రెడీగా ఉన్నాను తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి నవచైతన్య యూట్యూబ్ ఛానల్ వారికి, అదేవిధంగా 3R న్యూస్ వారికి మా వివేకానంద యాజమాన్యం తరఫున ధన్యవాదాలండి. ఇంత మంచి ప్రోగ్రాంకి చాలా బిజీ షెడ్యూల్లో శ్రీకాకుళం నుంచి మా విద్యార్థుల కోసం, మా తల్లిదండ్రుల కోసం ఈ ప్రోగ్రాం లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఈ అకాడమిక్ ఇయర్ కూడా మేము మరలా మా మిత్రుడైనటువంటి ప్రతాప్ గారిని ఆహ్వానించడం జరిగింది. సో బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం, సంతోషదాయకం. ముఖ్యంగా సమాజంలో విలువలు పడిపోతున్నాయి. విద్య పెరుగుతుందని చెప్పేసి మార్కుల రూపంలో కొలమానం ప్రకారం చూస్తున్నాం తప్ప విలువలు తగ్గుతున్నాయి. ఆ విలువలను పెంపొందించడం కోసం మాతో పాటు పేరెంట్స్ కూడా సహకరిస్తే ఆ విలువలను ఇంకాస్త పెంపొందిస్తామన్న ఆలోచనతో మేము ఆ పేరెంట్స్ మోటివేషన్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ కండక్ట్ చేసినటువంటి పేరెంట్స్ మీటింగ్కి పేరెంట్స్ అందరూ కూడా సహకరించి మంచి రిజల్ట్ వస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, వాళ్ళు సహకరిస్తే ఇలాంటి మీటింగ్లు ఎన్నో పెట్టి మన విద్యార్థులు ఇంకాస్త మంచి పొజిషన్కి తీసుకొస్తామని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం సార్. దీనికి మీరు వచ్చి దీన్ని కవర్ చేసినందుకు మీ ఛానల్ వారికి కూడా మా వివేకానంద తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ముందుగా ఈ నవచైతన్యం మరి 3R న్యూస్ వారికి నా ధన్యవాదాలు. అయితే ఈ సమాజంలో పడిపోతున్నటువంటి ఈ విలువలను విద్యార్థికి చెప్పే విధంగా పేరెంట్స్ని ఏ విధంగా గైడ్ చేయాలి అనేటువంటి విషయంపై యాక్చువల్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇటువంటి వక్తలను తీసుకొచ్చి యాన్యువల్ డేలో మనం మాట్లాడించడానికి ప్రయత్నించినప్పుడు పబ్లిక్ పెద్దగా వీటి మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ ఆ పిల్లల యొక్క డ్యాన్సులు కానివ్వండి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి వీటిని పక్కన పెడుతున్నారని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్గా దీన్ని రూపుదిద్దడం జరిగింది. అయితే దీనికి మా మిత్రులు ప్రతాప్ గారిని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చాము. ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన చెప్పేటటువంటిది కానీ పేరెంట్కి చాలా హత్తుకునే విధంగా ఉంటుంది. దాదాపుగా 600 to 700 మెంబర్స్ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వీళ్ళలో కనీసం ఒక 100 మెంబర్స్ చేంజ్ అయితే చాలు, పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తును మార్చగలిగేటటువంటి శక్తి ఉంటుందని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా 9 o'clock నుంచి 1 వరకు కూడా ఎవరో కదలకుండా ఈ కార్యక్రమానికి ఉండటం జరిగింది. కాబట్టి ఆ తల్లిదండ్రులకి, అదేవిధంగా మా ప్రతాప్ గారికి, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.